ఒకటి, సీఎం సలహాను అనుసరించి మంత్రులను ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియామకం చేస్తారు. 2, సీఎం సలహాను అనుసరించి మంత్రులను శాఖలను కేటాయిస్తారు. సీఎం సలహాను అనుసరించి మంత్రులను తొలగిస్తాడు. గవర్నర్ ఏం చేస్తుంది? తొలగిస్తారు. నెక్స్ట్, రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? సీఎం అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్, రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలలో చర్చించే ఎజెండాను ఎవరు నిర్ణయిస్తారు? సీఎంఏ రూపొందిస్తారు. ఇక చివరిది, సీఎం యొక్క పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా మంత్రిమండలి మొత్తం రద్దవుతుంది. అంటే ఇక్కడ మంత్రులు ఎలా అధికారంలోకి వస్తున్నారు? గవర్నరు నియమించడం ద్వారా వస్తారు. గవర్నర్ ఎవరి సలహాను అనుసరించి నియమిస్తున్నారు? సీఎం. వారికి శాఖలను ఎవరు కేటాయిస్తున్నారు? ఎవరు? గవర్నర్. కానీ ఎవరి సలహాను అనుసరించి? నెక్స్ట్, ఈ మంత్రులు ఎంతకాలం పదవిలో ఉంటారు? ఎంతకాలం పదవిలో ఉంటారు? గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు అని చెప్పినాం. ఏంటంటే ఇక్కడ ఎవరి విశ్వాసము? ముఖ్యమంత్రి విశ్వాసం. ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు పదవి ఉంటారు. రియల్గా అంటున్నాను, రియల్గా విశ్వాసం ఉన్నంత వరకు అని చెప్పి ఎక్కడ రాసి ఉండదు. కానీ మంత్రులను తొలగించాలి అంటే ఎవరి సలహాను అనుసరించి తొలగిస్తారు? సీఎం కదా. నీకు ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క విశ్వాసం ఈ పదాలు ఉండవు డైరెక్ట్గా. కానీ వాస్తవంలో అదే. ఒకరు రాజీనామా చేసినా అనుకో, ఒక వ్యక్తి ఎవరైనా రాజీనామా చేస్తే ఈ రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా రాజీనామా చేయబడినటువంటి వ్యక్తి లేక రాజీనామా చేసినటువంటి వ్యక్తిని తొలగించాలా వద్దనేది కూడా సీఎంఏ సిఫార్సు చేయాలి. ఇప్పుడు కొండా సూర్యకాంత్ ఆమె రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసింది. రాజీనామా ఎవరికి ఇచ్చింది? ఆమె ముఖ్యమంత్రికి వెళ్ళి డైరెక్ట్గా గవర్నర్కి ఇచ్చేసి, గవర్నర్కి ఇచ్చేస్తే గవర్నరు వెంటనే ఆమోదించలేదు. ఎవరిని సంప్రదించినాడు? సీఎం. సంప్రదిస్తే ఆమోదించండి అని చెప్పి అతను సిఫార్సు చేసిన తర్వాత, అంటే మంత్రులను తొలగించేటప్పుడు కూడా ఎవరి యొక్క సిఫార్సు అవసరం? నియమించేటప్పుడు, శాఖలను కేటాయించేటప్పుడు, తొలగించేటప్పుడు. అంటే మంత్రులందరూ కూడా ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. వాస్తవం రాజ్యాంగ ప్రకారం గవర్నరే. కానీ రియల్గా వీళ్ళు పదవిలోకి రావటం కానీ, శాఖలు కేటాయించడం కానీ, పని చేయటం కానీ, తొలగించడం కానీ మొత్తం ఎవరి సలహాను అనుసరించి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర మంత్రి మండలికి క్యాప్టెన్ గా, అధిపతిగా సీఎంఏ వ్యవహరిస్తారు. అదేవిధంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర మంత్రి మండలి చేస్తుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలన్నింటినీ మంత్రి మండలి చేస్తుంది. ఆ మంత్రి మండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? సీఎం. అసలు అక్కడ ఏం చర్చించాలో ఎజెండాను ఎవరు తయారు చేస్తారు? సీఎం. అందువలన రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటులోనూ, పనిచేయటంలోనూ, పడిపోవటంలోనూ అన్నిట్లో కూడా కర్త కర్మ క్రియగా ఎవరు పనిచేస్తున్నారంటే ఎందుకంటే మంత్రి మండలికి అతను అధిపతి కాబట్టి. ఎవరు? సీఎం. ఇకపోతే మనం ఇంతకుముందు హెచ్జే లాస్కి చెప్పిన కొటేషన్ చెప్పుకున్నాం. మంత్రి మండలి యొక్క జీవన మరణాలలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి యొక్క జీవన మరణాలు ఎవరు కీలక పాత్ర? సీఎం.
ఎందుకు అని అంటే ఏ కారణం చేతనైనా సరే ముఖ్యమంత్రి పదవి ఖాళీ ఏర్పడితే మంత్రిమండలి మొత్తం రద్దయిపోతుంది. ఏ కారణం చేతనైనా కావచ్చు. రాష్ట్ర మంత్రిమండలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఖాళీ ఏర్పడింది అంటే మంత్రిమండలి మొత్తం కూడా రద్దయిపోతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, రాష్ట్ర మంత్రిమండలి అంటేనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు సీఎంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యము, అతనే కెప్టెన్గా ఉంటాడు. ఇకపోతే మనం రాష్ట్ర శాసనసభ నాయకుడు అంటున్నాం. రాష్ట్ర శాసనసభ నాయకుడు అనగానే మీరందరూ కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సింది ఏంటంటే, విధానసభలో ఎవరికి మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీకి సంబంధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా నియమింపబడుతున్నారు. విధానసభలో ఎవరికి మెజార్టీ వస్తే ఆ మెజార్టీకి సంబంధించినటువంటి నాయకుడినే ముఖ్యమంత్రిగా నియామకం జరుగుతుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇలా ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా నియామకం జరిగినప్పుడు సదరు వ్యక్తి మెజార్టీ పార్టీ నాయకుడు అవుతున్నాడంటే మెజార్టీ పార్టీకి మాత్రమే నాయకుడా, ఆ మెజార్టీ పార్టీగా అవతరించినటువంటి మొత్తం సభకే నాయకుడా? మొత్తం సభకే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటే 1,50,000 ఓట్లు పోలైతే దాంట్లో ఆయన 70,000 ఓట్లు వస్తాయి. ఆయన ఎమ్మెల్యేగా ప్రకటించబడతారు. ఇప్పుడు ఆయన 70,000 మందికి ఎమ్మెల్యేనా, ఓట్లు వేసిన 1,50,000 మందికి ఎమ్మెల్యేనా, మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యే? ఇక్కడ కూడా అదే, మొత్తం నియోజకవర్గానికి ఏ విధంగా అయితే ఎమ్మెల్యేనో మొత్తం సభకే నాయకుడు. మొత్తం సభకే నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి సలహాను అనుసరించి రాష్ట్ర శాసనసభని గవర్నర్ రద్దు చేస్తాడు. సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సలహాను అనుసరించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు వచ్చేటటువంటి చిన్న చిన్న అంశాలు ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రి విధాన పరిషత్ సభ్యుడైతే అప్పుడు అతను విధాన పరిషత్తులో నాయకుడిగా ఉంటాడు. విధానసభలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను నియామకం చేసుకుంటారు. మనకు రోజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జె గీతారెడ్డిని విధానసభలో నాయకురాలుగా నియమించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభా నాయకులు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎవరు నాయకులుగా ఉన్నా కూడా నువ్వు విధాన పరిషత్తులో నాయకుడిగా ఉంటావా, విధానసభలో నాయకుడిగా ఉంటావా, విధాన పరిషత్ సభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతావా, ఎమ్మెల్యేగా ఉండే ముఖ్యమంత్రి అవుతావా, నువ్వు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ సభ సభ్యుడిగా ఉండినా నాకు అనవసరం. నువ్వు ముఖ్యమంత్రి కావటానికి కారణం ఏంటంటే విధానసభలో నువ్వు మెజార్టీని సంపాదించటం, ఆ మెజార్టీకి నాయకుడిగా ఉండటం. కాబట్టి అతని సలహాను అనుసరించి శాసనసభను రద్దు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్పుడప్పుడు ఈ శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని చెప్పి చాలా గొడవ చేస్తుంటారు, సభలో గందరగోళం సృష్టిస్తుంటారు, మీరే ప్రకటన చేయాలని చెప్పి చేస్తుంటారు. అసలు ఈ ఉద్దేశం ఏంటిది? ఆయన ప్రకటన చేయాలని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానపరమైన ప్రకటనను ప్రభుత్వాధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒకసారి ప్రకటన చేస్తే నువ్వు దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. నువ్వు తప్పు ప్రకటన చేసినా ఒప్పు ప్రకటన చేసినా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండదు. ఎందుకంటే సభకు నాయకుడు ప్లస్ ప్రభుత్వానికి నాయకుడు కాబట్టి నువ్వు తప్పుకునేటానికి అవకాశం లేదు. అందుకనే ముఖ్యమంత్రులు విధానపరమైన ప్రకటన తొందరపడి చేయరు. ఏ చిన్న అంశం ఉన్నా కూడా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఎవరి చేత చేపిస్తుంటారు? మంత్రుల చేత ప్రకటన చేపిస్తుంటారు. మంత్రుల చేత ప్రకటన చేపిస్తే ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ఒక అవకాశం ఏంటంటే, మంత్రి గారు అవగాహన లోపంతో తప్పు చెప్పినాడు, నేను ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునేటటువంటి టైం దానికి లభిస్తుంది. చాలా తెలివైన పని అనమాట, ఇలా చేస్తుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మంత్రి మండలికి ముఖ్యమంత్రి నాయకుడిగా వ్యవహరిస్తాడు, శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు.
అదేవిధంగా ఇంతకుముందే చెప్పిన మంత్రిమండలికి గవర్నర్కు మధ్యన సంధానకర్త, మంత్రిమండలికి గవర్నర్కు మధ్యన సంధానకర్త. సంధానకర్త అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, మంత్రిమండలి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలని రాజ్యాంగాధిపతి అయినటువంటి గవర్నర్కు తెలపాల్సిన బాధ్యత మంత్రిమండలి యొక్క నాయకుడిగా, కెప్టెన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైనే ఉంటుంది. అలాగే గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలికి ఇవ్వదలుచుకున్నటువంటి సందేశాలని, లేకపోతే సలహాలని, సూచనలని గవర్నరు ఓ 30 మంది 40 మంది మంత్రుల నుండి ఇంటింటి తిరిగి చెప్పలేడు. గవర్నర్ రాజ్యాంగాధిపతిగా ఎవరికి చెప్తాడు? ముఖ్యమంత్రికి తెలియజేస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రి మండలికి తమ మాటగా చెప్పడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ గవర్నర్ యొక్క సలహాలు, సూచనలు, హెచ్చరికలు, ప్రోత్సాహాలు అన్నింటిని గురించి కూడా మంత్రి మండలికి తెలపాలి. మంత్రి మండలి యొక్క నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు, పరిపాలన అంశాలన్నింటినీ కూడా గవర్నర్కు తెలపడం ద్వారా వీరిద్దరి మధ్యన కూడా సంధానకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. తర్వాత రాష్ట్ర నాయకుడు అంటున్నాం. రాష్ట్ర నాయకుడు అని అంటే ఇతడు 3 సందర్భాల్లో ఈ సమస్య వస్తుంది. 3 సందర్భాల్లో అంటున్నాం. ఒకటి, ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు. ఇప్పుడు మనకు ప్రాంతీయ మండలి ఉంది, జోనల్ కౌన్సిల్ ఉంది. జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతీయ మండలిలో ఏదైనా ఒక ప్రాంతీయపరమైన సమస్య వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలకు నాయకుడు ముఖ్యమంత్రి. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, వైకాపా మనకు అదంతా కాదు. రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఆ స్థానంలో ఎవరుంటే అతనిపై ఉంది. ఈయన ఆయన అనేది అనవసరం, ఎవరైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రే రాష్ట్ర నాయకుడిగా ఎవరితోని మన 8 కోట్ల మంది ప్రజల తరఫున బాధ్యత వహించి, అంటే మన యొక్క వాయిస్ ముఖ్యమంత్రి నోటి ద్వారానే వినిపించాల్సి వస్తుంది ఇతర రాష్ట్రాలతో. అలాగే కేంద్రంతో వ్యవహరించేటప్పుడు, కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత, అక్కడ ప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంటుంది. అలాగే విదేశాలతో వ్యవహరించేటప్పుడు కూడా ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. అంటే విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేటప్పుడు కానీ, విదేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, విదేశీ కంపెనీలు ఏమైనా వస్తే స్థాపించేటప్పుడు కానీ, కార్పొరేట్ సంస్థలు ఏమైనా వస్తే స్థాపించేటప్పుడు కానీ ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి చొరవ, నిర్ణయాన్ని కీలకంగా భావిస్తాయి. కాబట్టి విదేశాలతో వ్యవహరించేటప్పుడు కానీ, కేంద్రంతో వ్యవహరించేటప్పుడు కానీ, ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు కానీ ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరి వాయిస్గా, వారి మాటగా ముఖ్యమంత్రి చెప్పాల్సి ఉంటుంది. అందువల్లే ముఖ్యమంత్రి రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరిస్తాడు, రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఏ విధంగానైతే ప్రధానమంత్రి దేశ నాయకుడిగా వ్యవహరిస్తాడో రాష్ట్ర నాయకుడు ఎవరు వ్యవహరిస్తారంటే ముఖ్యమంత్రి. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రాంతీయ మండలాల సమావేశాలకు రాష్ట్రం తరఫున హాజరవుతారు, అంతర్రాష్ట్ర కౌన్సిల్కి హాజరవుతారు, జాతీయాభివృద్ధి మండలికి హాజరవుతారు, జాతీయ సమైక్యతా మండలికి హాజరవుతారు, కేంద్రంలో జరిగేటటువంటి ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతారు. అంటే అన్ని సందర్భాలలో కూడా మన రాష్ట్రానికి నాయకుడిగానే వ్యవహరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమైక్యతా మండలి, అంతర్రాష్ట్ర కౌన్సిల్, ప్రాంతీయ మండలాలు, అదేవిధంగా దేశంలో జరిగేటటువంటి ముఖ్యమంత్రుల సమావేశం ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి మన ప్రతినిధిగానే హాజరవుతాడు. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన సమన్వయకర్త. రాష్ట్ర పరిపాలన సమన్వయకర్త అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఎవరి శాఖలను వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఎవరి శాఖలను వాళ్ళు నిర్వహించేటప్పుడు ఈ మంత్రులు చాలా సందర్భాలలో అనేక పొరపాట్లు చేసినా, ఆ శాఖలు ఏమైనా అవకతవకలు జరిగినా కూడా
ఆ మంత్రులను ఫస్ట్ బాధ్యులుగా చేస్తాము. ఆ మంత్రులు అలాగే రెండు మూడు సార్లు చేయడం అంటే మొత్తం టీంకు కెప్టెన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని బాధ్యులుగా చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రుల మధ్య, పరిపాలనా శాఖల మధ్య సమన్వయాన్ని సాధించాలి. అలాగే రాష్ట్రంలో నెలకొనేటటువంటి అన్ని రకాల కరువు కాటకాలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన పనులు కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంటుంది. ఇది యాక్చువల్గా ముఖ్యమంత్రి నిర్వహించేటటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బాధ్యత, ముఖ్యమైనటువంటి బాధ్యత. ఇతను రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారు. ఇకపోతే మనం ఇంతకుముందే ఈ రాష్ట్రంలో వాస్తవమైనటువంటి అధికారి ముఖ్యమంత్రి, నామమాత్రమైన అధికారి గవర్నరు, రాజ్యాంగాధిపతి గవర్నరు, డీజూరీ సావరెన్, రాష్ట్రంలో డీఫాక్టో సావరెన్ అంటే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాం పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో. ఎందుకు ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తాడంటే ఆల్రెడీ 163 అధికరణలు చెప్పుకున్నాం. 163 అధికరణ చెప్పేటప్పుడు ఏం చెప్పినాం? రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలనే అమలుపరచాలి గవర్నర్. ఒకవేళ రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను గవర్నర్ పాటించకుండా తిరస్కరిస్తే అవే తీర్మానాన్ని మంత్రి మండలి రెండోసారి ఆమోదించి పంపినప్పుడు గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం తెలియదు. అలాంటి మంత్రి మండలికి ఎవరు అధిపతిగా ఉంటారంటే ముఖ్యమంత్రి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అధిపతి ఎవరంటే ముఖ్యమంత్రి. రాష్ట్ర మంత్రి మండలి అధిపతి అంటున్నాం, పరిపాలన అధిపతి అంటున్నాం. కానీ ఈ మంత్రులంతా అధికారంలోకి ఎలా వస్తున్నారు? ఎవరు సూచిస్తే వస్తున్నారు? ముఖ్యమంత్రి. శాఖలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నర్కి. కానీ ఎవరు సూచిస్తే? అసలు మీరు ఎంతకాలం పదవిలో ఉంటారు అంటే ముఖ్యమంత్రి సూచించి తిరస్కరించి అతని పదవి నుంచి తొలగించే వరకు కొనసాగవచ్చు యాక్చువల్గా. ఒకవేళ మంత్రి మండలి రద్దు చేస్తే ఒకేసారి రద్దు చేస్తారు, అది వేరు. మంది మీరు మొత్తం మంత్రి మండలిని రద్దు చేసేటప్పుడు గవర్నర్ విచక్షణ అధికారం, కానీ ఒక మంత్రిని తొలగించేటప్పుడు గవర్నర్కి విచక్షణ అధికారం ఉండదు. అయ్యా, మొత్తం మంత్రి మండలిని రద్దు చేసేటప్పుడు మాత్రమే ఎవరి విచక్షణ అధికారం ఉంటుంది? గవర్నర్. చెప్పాను ఇంతకుముందు ఏమని? మంత్రి మండలి గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటుంది. విశ్వాసాన్ని కోల్పోయిన రోజున దాన్ని రద్దు చేస్తారు. రద్దు చేసేటప్పుడు మంత్రులని రద్దు చేస్తున్నాడా, మంత్రి మండలిని రద్దు చేస్తున్నాడా? మంత్రి మండలిని రద్దు చేయడం అంటే సమిష్టిగా రద్దు చేస్తారా? ఒక్కొక్కరిని ఒకరిని తొలగించాలంటే మాత్రం సీఎం సలహాను అనుసరించే తొలగించాలి తప్ప ఆయన సొంతంగా నాకు ఇష్టం లేదు, ఈయన మంత్రి ఇష్టం లేడు, ఆయన ఇష్టం లేదని చెప్పి తొలగించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే రాజ్యాంగంలో ఉన్న అంశం. ఎవరి సలహాను అనుసరించి నియమిస్తారు? సీఎం సలహాను అనుసరించి. కాబట్టి సీఎం సలహాను అనుసరించి నియమించినప్పుడు సీఎం యొక్క సలహాను అనుసరించి తొలగించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది జనరల్గా ముఖ్యమంత్రికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా కానీ పరిపాలనకు సంబంధించిన విషయాల్లో అతనికి కల్పించినటువంటి ప్రాధాన్యత గురించి మనం చెప్తున్నాం. నెక్స్ట్, ఈ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ యొక్క రికార్డ్స్ ఏందో కూడా ఒకసారి చూడాలి. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతి బాసు. 23 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. 23 సంవత్సరాలు. ఏమన్నా 2 ఉంటే దాన్ని 3 చేయండి. 23 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆ తర్వాత రెండవ వ్యక్తి గెగాన్ అపాంగ్ అనేటటువంటి వాడు కూడా ఆల్మోస్ట్ 17 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగదంబిక పాల్, ఏక్ దిన్ కా సుల్తాన్. ఈ రోజు ముఖ్యమంత్రి అన్నాడు, మరుసటి రోజు రాజీనామా చేసినాడు. కాబట్టి అంత రికార్డు ఇంతవరకు ఎవరు అధిగమించలేదు. కాబట్టి జగదంబిక పాల్ అనేటటువంటి వాడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఒక్క రోజు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొంతమంది ఏమంటారంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి మరుసటి రోజు రాజీనామా చేసినాడు కాబట్టి 2 రోజులు తీసుకున్నాను. తీసుకోకపోయింది 2 రోజులు. ఇక ఒక్క రోజైనా 2 రోజున ఆయన రికార్డు ఇంతవరకు దగ్గరికి దరిదాపుల్లో వచ్చే వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి ఆయనకి రికార్డు ఒక్క రోజైనా 2వ రోజు కూడా ఆయన. ఎవరు? జగదంబిక పాల్. ఇకపోతే భారతదేశంలో
మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుచేత కృపలాని. సుచేత కృపలాని. ఏ రాష్ట్రానికి? యూపీయా? ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. నేటి వరకు భారతదేశంలో ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు పనిచేసినారు? మహిళలు చెప్పాలి. మహిళలు చెప్పాలి అన్నాడు. 5. లెక్కలేసి చెప్పండి. లెక్కలేసి ఎంతమంది లెక్కేసి చెప్పండి. దుర్గాంబికపాలెం గుజరాతా? యూపీ కదా. కళ్యాణ్ సింగ్ మీద ఆపోజిట్. చెప్పు, గట్టి చెప్పు. ఎలా రాసుకోండి. మొత్తం మహిళల ఒకటి అన్వరా తైమూర్. అన్వరా అన్వరా నాకు అవ్వచ్చు. అన్వరా తైమూర్. తైమూర్ అస్సాం. నెక్స్ట్ కుమారి. నాకు తెలియదు, అవసరం లేని అంశాలు చెప్పి నేను కూడా అప్పుడే పట్టించుకోను. ఏ ఇయర్ అనేది అవసరం? అసలు ముఖ్యమంత్రులు ఎంతమందిలో మనం తెలుసుకోవాలి, కానీ ఆయన ఏ సంవత్సరం అయిందో మన రాష్ట్రానికి అయితే మనం ఆలోచించాలి. కుమారే కదా. నెక్స్ట్ కుమారి మమతా బెనర్జీ. కుమారి సార్ నీ ఇష్టం. పెళ్ళి అయితే కాలేదు నాకు తెలుసు. పశ్చిమ బెంగాల్. శ్రీమతి నందిని శతపథి. శ్రీమతి నందిని శతపథి. ఒరిస్సా. శ్రీమతి రబ్రీదేవి. శ్రీమతి బిహార్. శ్రీమతి రబ్రీదేవి. లాలూ ప్రసాద్. ఏ రాష్ట్రం? బీహార్. బీహార్. నెక్స్ట్ ఏపీకి వరకు తెలియదా? కుమారి మాయావతి. కాదు, మాయావతి యూపీ. శ్రీమతి సుచేత కృపలాని. సుచేత కృపలాని కూడా యూపీని. యూపీ. యూపీలో ఉమాభారతి. ఉమాభారతి వచ్చేసి మధ్యప్రదేశ్. శ్రీమతి సుష్మా స్వరాజ్. ఢిల్లీ. శ్రీమతి సుష్మా స్వరాజ్. ఢిల్లీ. ఢిల్లీ. శ్రీమతి శారద. ఢిల్లీ అనేది. నెక్స్ట్ శ్రీమతి షీలా దీక్షిత్. శ్రీమతి షీలా దీక్షిత్ పాట బ్యాన్ చేశారు కూడా ఢిల్లీ. నెక్స్ట్ వసుంధర రాజే సింధియా. పవర్ఫుల్ క్యాండిడేట్. వసుంధర రాజే సింధియా. ఎవరో వచ్చింది ఎప్పుడన్నా రాజస్థాన్. ఎప్పుడన్నా వచ్చిందా ఈ క్యాండిడేట్ అయినా వచ్చిందా మనకు? శ్రీమతి శశికళ. తమిళనాడు. శ్రీమతి శశికళ కదోద్కర్.
కదోల్కర్ కదోల్కర్ గోవా. శ్రీమతి జానకి రామచంద్రన్. ఏం సార్ ఎంతమంది శ్రీమతులు? శ్రీమతి జానకి రామచంద్రన్, తమిళనాడు. కుమారి జయలలిత. సార్ నవ్వుతాడు. కుమారి జయలలిత ఎవరు చెప్తారా? తమిళనాడు. వచ్చాడు ముందు 14వ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? 14వ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? కాదు, కొన్ని ఉద్గ్రంథాలు రాసినారు. ఏంటిది? రాజేందర్ కౌర్ బట్టలు అనేటటువంటి ఆమె పంజాబ్ ముఖ్యమంత్రిగా చేసినట్టుగా రాసినారు. నాకు కూడా తెలుసు. కానీ రాజేందర్ కౌర్ బట్టలు ఆమె ముఖ్యమంత్రి కాలేదు. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి 55 మంది ఎమ్మెల్యేలను తీసుకొని సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు సోనియా గాంధీ చెప్పింది ఏంటంటే, నేను ముఖ్యమంత్రుల మార్పుకు వ్యతిరేకం, ముఖ్యమంత్రులను చీటికి మాటికి మార్చడం నాకు ఇష్టం లేదు, నేను మార్చను, ఒకవేళ మీరు కావాలనుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్తే ఆమెకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు తప్ప ఆమె ముఖ్యమంత్రి కాలేదు. ఓకేనా? ఏమన్నా ఉద్గ్రంథాలలో అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కొట్టేసుకోండి. ఓకేనా? రైట్. ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? సరే, వీరిలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళా ముఖ్యమంత్రి ఎవరైనా వస్తే ఎవరు? మాయావతి. షీలా దీక్షిత్. అంటే కరెక్టేనా? మాయావతి. జయలలిత కాదా? మాయావతి కాదులే. షీలా దీక్షిత్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆమె తర్వాత మాయావతి, మన జయలలిత. మన జయలలిత తెలుగు ఫిలింకి వస్తుంది. ఓకే, ఇకపోతే తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి. ఎవరు? మాయావతి. అదేవిధంగా మనకు ఈ ముఖ్యమంత్రులలో కొన్ని ప్రత్యేకతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యేకతలు అంటే ఎక్కువ కాలం తక్కువ కాలం ఇలాంటివే కాకుండా ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా. ఒకటి టంగుటూరు ప్రకాశం పంతులు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. రెండవ వ్యక్తి ఎన్డి తివారీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అట్ ది సేమ్ టైం ఉత్తరాంచల్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకే, అలాగే భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. ఏ రాష్ట్రానికి? ఆయనకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటిది? అతి చిన్న వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా దామోదరం సంజీవయ్యే. ఆంధ్రప్రదేశ్కి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా. అలాగే ఒకే కుటుంబంలో 3 తరాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా 3 తరాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్. ఇకపోతే ఒక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ జగదంబికా పాల్ అనేటటువంటి వాడిని ముఖ్యమంత్రిగా నియమించడానికంటే ముందు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అతడిని తొలగించి రమేష్ భండారి అనే గవర్నరు జగదంబికా పాల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఈ కళ్యాణ్ సింగ్ వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి తన డిస్మిసల్ని తన తొలగింపు పైన స్టే తీసుకొని రావటం జరిగింది. స్టే తీసుకొని వచ్చిన తర్వాత ఒక రూములోనేమో జగదంబికా పాల్, మరొక రూములో కళ్యాణ్ సింగ్ కూర్చొని నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని అని చెప్పి మరుసటి రోజు గవర్నర్ తన తప్పును తెలుసుకొని జగదంబికా పాల్ని తొలగించే వరకు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులుగా కొనసాగడం జరిగింది. సో ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా, అలాగే ముఖ్యమంత్రి పదవిలో ఉండి, అదే ఇంకొక అంశం, భారతదేశంలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అది కూడా యాక్చువల్గా అది అక్కడ చెప్పింది ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండి అని చెప్పినాము. ఇండిపెండెంట్గా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా ఉండి అంత చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు లేరని చెప్తే అసలు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అని రాసిన. యాక్చువల్గా ఇప్పుడు ఎవరు? అఖిలేష్ యాదవే. భారతదేశంలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అఖిలేష్ యాదవ్. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, తండ్రి కొడుకులు ఇరువురు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న రాష్ట్రం తమిళనాడులో పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, అతని కుమారుడైనటువంటి సుఖ్బీర్ సింగ్ అనేటటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు? కరుణానిధి పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్ పనిచేయడం జరిగింది. అతని కుమారుడైనటువంటి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. సో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులుగా తండ్రి కొడుకులు ఇరువురు పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖులు ఇద్దరున్నారు. ఒకటి త్రిభువన్ నారాయణ సింగ్ టిఎన్ సింగ్ ఉత్తరప్రదేశ్, రెండో వ్యక్తి శిబు సోరెన్. ముఖ్యమంత్రిగా ఉండి ఉప ఎన్నికల్లో, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తే 6 నెలల్లోకి ఎన్నిక కావాలి. కానీ 6 నెలల్లోగా ఎన్నికలు జరిపినప్పుడు శిబు సోరెన్ బ్రహ్మాండమైన మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 12,000 మెజార్టీతో ఓడిపోయింది. అలా ఓడిపోయినటువంటి ఘనత రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి ఎవరు? త్రిభువన్ నారాయణ రెండో వ్యక్తి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, చివరి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి గురుకుల రామకృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? సంజీవ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అతి తక్కువ కాలం నెలలో ఎవరు? మన ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఇకపోతే విధాన పరిషత్ సభ్యుడిగా ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు? పవన వెంకట్రావు మరియు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరణించిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. పదవిలో ఉండి మరణించినటువంటి ఏకైక వ్యక్తి. ఎలాంటి మంత్రి పదవిని చేపట్టకుండానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వాళ్ళు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కూడా చెప్తున్నాను. ఎన్టీ రామారావు కూడా మంత్రి పదవిని చేపట్టారు. 83 ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఆయన అంతకుముందు మంత్రి పదవిని ఏమీ చేపట్టలేదు. వీరిద్దరికీ రికార్డ్ అని ఆయన చెప్పుకుంటుంటాడు ఇప్పుడు. సరే పాపం సంతోషం ఉండనియాలని. ఓకే, సో ఇక ముఖ్యమంత్రుల విషయానికి వచ్చినప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు లిస్టు చెప్పినాం, అంటే ముఖ్యమంత్రులు అని చెప్పాం కదా, గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రుల లిస్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లిస్టు, మనం నెక్స్ట్ చెప్పబోయే కమిషన్లు, వాటి చైర్మన్ లిస్ట్ అన్ని కూడా ఒక 10-15 పేజీలు నోట్స్ ఉంటుంది. కేవలం చైర్మన్లు, కమిషన్లు, మిగతా అంశాలు మొత్తం కలిసి 27 పేజెస్ నోట్స్ ఉంటుంది. అది ఆ నోట్స్ మీరు అందరూ కూడా జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
అది మనం ఇవన్నీ చెప్పిన తర్వాత అడుగుతున్న ప్రశ్నల నేపథ్యంలో అదనంగా తయారు చేసినటువంటి నోట్స్ అది. దాదాపు సిలబస్ కంప్లీట్ అయిపోయేలోగా నేను మీకు చెప్తాను. అయిపోయిన తర్వాతనైనా కూడా అందరూ ఖచ్చితంగా నోట్స్ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రశ్నలు ఏమడుగుతున్నాడు అని అంటే, ఈ క్రింది వారిలో ఫైనాన్స్ కమిషన్గా పనిచేయని వ్యక్తి ఎవరు అంటారు, ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే నీకు ఇప్పటి వరకు నియమించబడిన 14 మంది ఫైనాన్స్ కమిషన్ చైర్మన్లో గుర్తుంటే నియమించబడిన వ్యక్తి పనిచేయని వ్యక్తి ఎవరు. అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 62, 64 మధ్యన ఇవి అడిగిండు. లాస్ట్ టైం క్వశ్చన్ నేను అది చూసిన తర్వాత నా నెట్ నుంచి జిరాక్స్ చేసి కాపీ తీసుకొని మన నోట్స్లో మధ్య. అలాగే సుప్రీంకోర్టులో ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రధాన న్యాయమూర్తి ఎవరు పనిచేసినారని 39 మంది న్యాయమూర్తులు పనిచేసినారు. ఈ 39 మంది పేర్లు గుర్తుంచుకోవటం అవకాశం అంటే ఆయన ఏ కాలంలో చేసింది కూడా ప్రశ్న అడుగుతున్నాను. అందుకోసం నేను వాటన్నిటిని కూడా ఒక లిస్టు తయారు చేసి ఉంటున్నాను. అది మీరు జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే జిరాక్స్ తీయమని చెప్తే నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళే తీసుకొచ్చి అని ఇస్తారు. 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు లోపే ఉంటుంది. ఎంతది 28 or 27 పేజెస్ ఉంటుంది. అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఇది ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశం. ఇకపోతే మీకు రాష్ట్ర మంత్రి మండలి విషయంలో మీకు ఒక అంశం చెప్పాల్సింది ఏంటంటే 94వ రాజ్యాంగ సవరణ. దాదాపు నోట్స్లో ఉండొచ్చు, ఉన్నది అనుకుంటున్నాను. 94వ రాజ్యాంగ సవరణ. 94వ రాజ్యాంగ సవరణ రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుపుతుంది. ఏంటి అనేది, గతంలో ఈ బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలలో కూడా తప్పనిసరిగా ఈ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి, ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఉండేది గతంలో. 94వ రాజ్యాంగ సవరణ చేసి దాంట్లో మార్పులు చేసి ఏం చేసినారంటే, జార్ఖండ్ రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఒడిశా రాష్ట్రము ఈ 4 రాష్ట్రాలలో కూడా తప్పనిసరిగా గిరిజన సంక్షేమానికి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఏ రాష్ట్రాలు? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఆ జాబితా నుంచి తొలగించబడిన రాష్ట్రం ఏంటంటే బీహార్. ఏ రాష్ట్రాన్ని తొలగించినారు? బీహార్ రాష్ట్రాన్ని ఆ జాబితా నుంచి తొలగించారు. మీరు అది ప్రశ్నే, ఇవి ప్రశ్నే. 94వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రశ్న అడగవచ్చు, చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రశ్న అడగవచ్చు. తర్వాత ఈ జాబితా నుంచి తొలగించబడిన రాష్ట్రం ఏదైనా అడగవచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్. సంఖ్య ఒకటి ఇంపార్టెంట్. సంఖ్య గురించి ఇంతకుముందు చెప్పినాం. సంఖ్య గురించి ఉన్న దాంట్లో కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న తేడా ఏంటంటే, కేంద్రంలో కేవలం గరిష్ట సభ్యుల సంఖ్యల గురించి మాత్రమే ప్రస్తావించబడింది. రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు గరిష్ట సభ్యుల సంఖ్యతో పాటు కనిష్ట సంఖ్య గురించి కూడా ప్రస్తావించినారు. కాబట్టి ఆ కనిష్ట సంఖ్య గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. ఇకపోతే మంత్రులు అన్నప్పుడు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఒకే రకంగా కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులుగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల డిప్యూటీ మంత్రులుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్. ఇకపోతే రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి ముఖ్య విధులు ఏంటివి? రాష్ట్ర మంత్రి మండలి ఏ విధులను నిర్వర్తిస్తుంది? మీరు రాష్ట్ర మంత్రి మండలి విధులకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి మండలి ఏ విధులనైతే నిర్వర్తిస్తుందో ఆల్మోస్ట్ రాష్ట్ర మంత్రి మండలి కూడా అవే విధులని నిర్వర్తిస్తుంది. ఎక్సెప్ట్ రాష్ట్ర జాబితాలో లేని విషయాలు తప్ప. అంటే కేంద్ర జాబితాకు రాష్ట్ర జాబితాకు కొంత తేడా ఉంది కదా. రాష్ట్ర మంత్రి మండలి యొక్క ముఖ్య విధులు ఏంటిది?
మంటలకు మంటలు ఫస్ట్ చట్టాలను అమలు పరచడం, తర్వాత చట్టాలకు రూపకల్పన, ఆ తర్వాత విధాన సభకు సమిష్టి బాధ్యత, అదేవిధంగా ఆర్థిక విధులు, రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కు సలహాలు సహాయాన్ని అందించడం, గవర్నర్ యొక్క న్యాయాధికారాల నిర్వహణలో సలహాలు సహాయాన్ని అందించడం, రాజ్యాంగాధిపతులను నియమించడంలో గవర్నర్కు సలహాలు ఇవ్వడం, రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ చేసేటటువంటి ప్రసంగం ఏదైతుందో ఆ ప్రసంగ పాఠాన్ని తయారు చేయడం. ఇందులో మీకు రాష్ట్ర మంత్రి మండలికి కేంద్ర మంత్రి మండలికి మధ్యన ఉండేటటువంటి తేడాలు ఏమున్నాయి చెప్పండి. రాష్ట్ర మంత్రి మండలికి కేంద్ర మంత్రి మండలి మధ్యన తేడాలను గమనిస్తే ఏం తేడాలు? దేశ రక్షణ అనేది ఇక్కడ లేదు, విదేశీ వ్యవహారాలు అనేటటువంటి అంశం ఉండదు, అత్యవసర సర్వీసులకు సంబంధించిన అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి సలహాలు ఇచ్చే అధికారం ఉండదు. అవి మూడు కూడా ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఇక మిగతావన్నీ కూడా కేంద్ర మంత్రి మండలి దేశ పరిపాలనలో ఏ కీలక పాత్రనైతే పోషిస్తుందో రాష్ట్ర మంత్రి మండలి కూడా రాష్ట్ర పరిపాలనలో అంతే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఎవరిపైన ఉంటుంది? రాష్ట్ర మంత్రి మండలి పైన ఉంటుంది. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాలన్నింటినీ అమలు పరచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర మంత్రి మండలి పైన ఉంటుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా చట్టాలకు రూపకల్పన అన్నాం. చట్టాలకు రూపకల్పన అనే అంశం ఎందుకు ప్రస్తావించినామంటే శాసనసభ సమావేశమై డైరెక్ట్గా ఏం చట్టం చేయాలని చెప్పి చర్చ చేయదు. శాసనసభకు ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండాని తయారు చేసేది రాష్ట్ర మంత్రి మండలి. ఎజెండా ప్రకారం ఏ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించుకునేది కూడా ప్రభుత్వమే. నిర్ణయించిన ప్రకారమే సభలో బిల్లును ప్రవేశపెడతారు. అంటే బిల్లుకు ముందుగానే రూపకల్పన చేసి దానికి ఒక రూపం చేసి అప్పుడు తీసుకొచ్చి సభలో ప్రవేశపెడతారు. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసినా చర్చ చేసి మార్పులు చేర్పులు చేసి ఆమోదించాల్సిన బాధ్యత సభ పైన ఉంటుంది. అంటే సభకు ఎజెండాను రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఎవరిది? మంత్రి మండలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశంపై చట్టం చేయాలి, ఏ అంశాన్ని పరిపాలనకు సంబంధించిన విషయంపై నిర్ణయం తీసుకోవాలని అంటే మంత్రి మండలి కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలకు వాస్తవంగా రూపకల్పన చేసేది ఎవరంటే మంత్రి మండలి. ఆమోదించేది శాసనసభ, మళ్ళీ అది వేరు విషయం. ఆమోదించాల్సింది ఎవరు? శాసనసభ. కానీ తయారు చేసి సభలో ప్రవేశపెట్టాల్సింది ఎవరు అని అంటే ఎవరు? మంత్రి మండలి. తర్వాత విధాన సభకు సమిష్టి బాధ్యత. ఇది మనం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? సమిష్టి బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమిష్టి బాధ్యత సూత్రంపైనే ఆధారపడి పనిచేస్తాయి. తర్వాత ఆర్థిక విధులు అంటున్నాం. ఆర్థిక విధులలో ముఖ్యంగా
బడ్జెట్ను తయారు చేయాల్సింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి అంటే మంత్రి మండలిలో సభ్యుడు. పన్నులు విధించేటప్పుడు వాటికి సంబంధించిన విధానాలు రూపకల్పన చేయాల్సింది ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి. అంటే ఆర్థిక పరమంగా పన్నులు విధించేటప్పుడు కానీ, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, బడ్జెట్ను రూపకల్పన చేసేటప్పుడు కానీ, దాన్ని అమలు పరిచేటప్పుడు కానీ, వివిధ శాఖలు కేటాయించిన తర్వాత అమలు పరిచేటప్పుడు కానీ, మొత్తం ఆర్థిక పరమైనటువంటి విధులను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ మంత్రి మండలి పైన ఉంటుంది. అలాగే రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కు సలహాలు. వాస్తవానికి రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా ఎవరి పేరు మీద నిర్వహించబడుతుంది? గవర్నర్. మరి గవర్నర్ ఎలా నిర్వహిస్తారు? ముఖ్యమంత్రి అధ్యక్షుడు నుండి మంత్రి మండలి యొక్క సలహాలతోనే నిర్వహిస్తారు. కాబట్టి ఆ సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మంత్రి మండలి పైన ఉంటుంది. తర్వాత గవర్నర్ యొక్క న్యాయాధికారాలు అంటున్నాం. మీ అందరికీ తెలిసి ఐడియా ఉండాలి. గవర్నర్కు న్యాయాధికారాలు నిన్న మనం చెప్పుకున్నాం కూడా. ఏమధికారం? పార్డన్, క్షమాభిక్ష, కమ్యూటేషన్, పెద్ద శిక్షణ, శిక్ష రెమిషన్, శిక్ష యొక్క కాలాన్ని, రెస్పైట్, శిక్ష రకాన్ని మార్చడం, రిప్రైవ్, శిక్షణ వారి. ఈ అధికారాలని ఎవరికి ఉన్నవి? ఎన్నో అధికారం ప్రకారం 161వ అధికారం, 161. మరి ఇవి నిర్వహించేటప్పుడు గవర్నర్ సొంతంగా నిర్వహిస్తాడా? ఎవరి సలహాను అనుసరించి? అసలు గవర్నర్కి రాష్ట్రంలో ఎవరున్నారు, ఎవరికి శిక్ష వేస్తున్నారు, దేన్ని రద్దు చేయాలనే అంశం గవర్నర్కి ఏమి ఉండదు. ఆయన ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఎవరికి క్షమాభిక్షను ప్రసాదించాలి, ఎందుకు క్షమాభిక్షను ప్రసాదించాలి, దానికి గల గ్రౌండ్స్ ఏంటివి, ఈ అన్ని అంశాలపైన వారి పేరును సూచించడంతో పాటు ఎవరికి క్షమాభిక్ష, ఎందుకు క్షమాభిక్ష పెట్టాలనే అంశాలపైన కూడా గవర్నర్కు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే రాష్ట్ర మంత్రి మండలి పైనే ఉంటుంది. తర్వాత రాజ్యాంగ అధిపతులు నియామకం చేసేటప్పుడు, రాజ్యాంగ పరంగా అధిపతులు అంటే ఇక్కడ మనకు రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కానివ్వండి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కానివ్వండి, రాష్ట్ర ఏమంటాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు కానీ, ఇవన్నీ రాజ్యాంగబద్ధానికి సంబంధించినటువంటి అంశాలు. వీళ్ళ నియామకం చేసేటప్పుడు ఎవరి సలహాలు సూచనలు ఇస్తారంటే మంత్రి మండలి సలహాలు సూచనలు అనుసరించి వీరి నియామకాలు చేస్తారు. తర్వాత రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం. ఇంతకుముందు పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ పాఠాన్ని ఎవరు తయారు చేస్తారు? కేంద్ర మంత్రి మండలి. రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ చేసేటటువంటి ప్రసంగ పాఠాన్ని తయారు చేసేది ఎవరు? రాష్ట్ర మంత్రి మండలి. ఇక చివరిది నియోజిత శాసనం. నియోజిత శాసనం అనగా చెప్పలేదా? ఇది చెప్పారు సార్. గుర్తులేదా? నేను చెప్పలేదా? మీకు గుర్తులేదా? చెప్పారు సార్. అందరు కలిసి మాట్లాడుకుని ఎవరైనా ఒకరు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టాన్ని వాళ్ళు అలానే ఫాలో అవుతారు. దానివల్ల సర్టిఫికేట్ క్యాస్ట్లో వేసి ఓబీసీకి సారీ ఓబీసీకి ఎగ్జాంపుల్ చెప్పినాడు. శాసనాలు ఎవరు చేస్తారు? దాంట్లో ఏపీ శాసనశాఖ చేసే శాసనాలని స్కెలిటల్ లెజిస్లేషన్స్ అంటారు. అస్థి పంజర శాసనాలని ఎవరు చేసే శాసనాలని? శాసనశాఖ చేసే శాసనాలని అస్థి పంజర శాసనాలు లేక స్కెలిటల్ లెజిస్లేషన్. ఈ స్కెలిటల్ లెజిస్లేషన్ చేసినప్పుడు వాటికి రక్త మాంసాలను జత చేసి అవి పని చేసేటట్లుగా, ఆ మనిషి పని చేసేటట్లుగా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే మంత్రి మండలిదే. అంటే శాసనశాఖ చేసినటువంటి శాసనాలని అమలు జరిపేటప్పుడు కార్యనిర్వాహక శాఖ అందులో కొన్ని మార్పులు, చేర్పులు, ఉపచట్టాలు, నియమ నిబంధనలు చేర్చడం జరుగుతుంది. ఏమన్నాము? మార్పులు, చేర్పులు, ఉపచట్టాలు, నియమ నిబంధనలు చేరుతుంది. అలా చేర్చడాన్ని మనం ఏమంటున్నామో నియోజిత శాసనంగా పేర్కొంటాం. ఓకే, సో నియోజిత శాసనాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిపై ఉంటుంది? ఎవరిపై ఉంటుంది? రాష్ట్రం. ఇవి
మనకు రాష్ట్ర మంత్రి మండలి నిర్వర్తించేటటువంటి ముఖ్యమైన విధులు. ఓకే రైట్. నెక్స్ట్ 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి.